ప్రతి రాజకీయ నాయకుడు ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల కాడికి వెళ్ళి మొదలు పెడతాం ముఖ్యమంత్రి దాకా నిరుద్యోగుల నమ్మకాలను వమ్ము చేసి వాళ్ళను మూసిలో ముంచింది. వాళ్ళు ఇచ్చిన హామీలే 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన మొదటి సంవత్సరంలో ఫిల్ చేస్తామని చెప్పి దాంతో నిరుద్యోగులందరూ పాపం నిజంగానే ఉద్యోగాలు వస్తే మన చదువుకున్న దానికి సార్థకత వస్తుందని అందరు అనుకొని వాళ్ళు బల్పాలు కట్టుకొని పోయి కాళ్ళ గజ్జలు పెట్టుకొని పోయి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మూతి అందరితో ఓట్లు వేస్తే ఆఖరికి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక వాళ్ళు పైసల పంపకాలలో పడి పదవులు ఎంజాయ్ చేసుకుంటా నిరుద్యోగులను పక్కకు పడేసి మేము ఎందుకన్నాము మొత్తం ఒకరొకరు ఒత్తిడిగా 60,000 అంటారు 70,000 అంటారు. దానికి ఇక పొంతం లేదా లెక్కలకు పొంతం లేదు. మూసిలో కదా అన్ని కలిసి కొట్టుకోబోతుంది అంత చెత్త అట్లా వీళ్ళ నోర్లలో అంత చెత్త అట్లా వచ్చుకుంటా ఆఖరికి ఏంటంటే మేము అనలేదు 2 లక్షల ఉద్యోగాలు మా టర్మ్ అయిపోయేవారు కానీ అవి ఇచ్చేది కాదు సచ్చేది కాదు. నేను తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులకు అన్నదమ్ములకు అందరు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరందరూ కూడా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ఎండగడితే తప్ప ఈ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండదు. ఈ మేధావులు కూడా ఆడ కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటా ఆడ కూర్చున్నాడు కాదు. ఇవాళ నా మేధావులు కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోయినరు, వదిలిపెట్టాల్సిన అవసరం ఉన్నది, వదిలిపెడతారు కూడా. కానీ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక తప్ప తెలంగాణకు పరిష్కారం లేదనేది స్పష్టమైపోయింది. ఇదంతా దొంగల ముఠ. ఈ దొంగల ముఠాలకు నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. వాళ్ళకి తెలియదా? వాళ్ళకి ధమాక్ లేదా? లేకపోతే ఇక్కడ తెలుగులో మాట్లాడితే వీళ్ళు ఇచ్చిన ప్రామిసులన్నీ వాళ్ళకు ఇంగ్లీష్లో హిందీలో అర్థం కాక చెప్పిండ్రు. వాళ్ళే వచ్చి వాళ్ళు చదివి వాళ్ళు ఇంగ్లీష్లో హిందీలో వాళ్ళకి అర్థమయ్యే భాషలనే కదా చెప్పింది. మరి వాళ్ళకి బుద్ధి లేదా? పార్లమెంట్లో కూర్చొని ఇలా మమ్మల్ని మాట్లాడనీయకుండా చేస్తున్నాడు, ఆపోజిషన్ లీడర్ను మాట్లాడనీయరా అని. మరి ఇక్కడ నీ ప్రజాప్రభుత్వంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు మాట్లాడనీయకుండా మా ఈ నిరుద్యోగుల గొంతులు ఎందుకు ఆపుతున్నారు? ఇక్కడ వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు మీరు? ఇవన్నీ బక్వాస్ మాటలు. రాహుల్ గాంధీ చెప్పిండని మరి ఎవరికైనా కలబడితే మాకు ఎరకలేవి నౌకర్లు ఇమని చెప్పి అట్లా వినకుంటే తీసేసేయాలి, ముఖ్యమంత్రిని తీసేసేయాలి. వచ్చి కూర్చొని రాహుల్ గాంధీ వచ్చి మళ్ళీ కూర్చొని ఉస్మానియా బిస్కెట్లు గతం లెక్కన ఉండి నీలోఫర్ బిర్యానీలు నీలోఫర్ షాయిలు కింద తాగుకుంటూ వచ్చి కూర్చొని నేను గతంలో ప్రామిస్ చేసిన నా ముఖ్యమంత్రి ఇంటి లేడని చెప్పి వచ్చి వాళ్ళతోనే చెప్పాలి. ధర్నా చౌక్ రమ్మని చెప్పి పిలుస్తాం, పేద మీటింగ్ పెట్టి పిలుస్తాం. ఆయన ఇవన్నీ బక్వాస్ ముచ్చట్లు. వీళ్ళందరూ కలిసి ఆడుతున్నట్టు నాటకం. ఇక్కడ నుంచి పైసలు అద్భుతంగా పంపిస్తున్నాయి ఆయన ఢిల్లీకి. ఎవరు? రేవంత్ రెడ్డి ఢిల్లీ పంపిస్తున్న వాళ్ళ ఖర్చుల మందే వెళ్తున్నాయి పైసలు మొత్తం. వాళ్ళ విలాసాలకు కేంద్ర పార్టీ నడిపే పైసలన్నీ తెలంగాణ ప్రజలు కట్టే ట్యాక్స్ పైసలతో పోతున్నాయి కాబట్టి వాళ్ళు ఖుషి ఉన్నారు. వీళ్ళంతా దొంగల ముఠ. ఇదంతా చాలా ఇబ్బందితోని చాలా బాధతోని ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యుతంగా ఎన్నుకున్నటువంటి నాయకుల మీద ఇట్లా మాట్లాడాలంటేనే మంచిగా అనిపిస్తలేదు. కానీ దౌర్భాగ్యులు ఏం చేసాం అట్లా మాట్లాడక తప్పలేదు. దొంగ మాటలు, లంగ మాటలు, ఇవే కథలు వీళ్ళని చేసినాయని అవే కదా. మరి వాళ్ళు వచ్చి మాట్లాడిపోయారు కదా. ఇక్కడ వచ్చి సవర్నార్ స్టేడియంలో వచ్చి ప్రియాంక గాంధీ కూడా చెప్పింది కదా వాళ్ళు అధికారంలోకి ఎట్లా వచ్చారు, మరి ఓట్లు ఎందుకేసి ఉట్టిగానే చేసిరా? 6 నెలల్లో మారిపోయింది కదా. 6 నెలల ముందు అసలు ఏం లేకుండే పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది. ఎక్కడొకటి ఎమ్మెల్సీ నిలబడితే ఏం నిలబడ్డా 5వ స్థానము 6వ స్థానం వచ్చిన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి అధికార పీఠంలో కూర్చోబెట్టారు కదా. ఇదంతా ఏంటంటే తెలంగాణ వ్యతిరేకులకు తెలంగాణ జనం ఓట్లు వేసింది కాబట్టి ఇలా శిక్ష అనుభవిస్తున్నారు.